ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాయి. మీరు చూస్తున్న స్టార్టెక్ ఇన్ తెలుగు ఛానల్. మొబైల్ ఆఫ్ ద ఇయర్ అయితే లాంచ్ అయింది. ఈ మొబైల్స్ కోసం అయితే చాలా మంది ఎదురు చూస్తారు. కొనకపోయినా సరే ఈ బ్రాండ్ మొబైల్స్ కోసం అయితే జనాల క్యూరియాసిటీ చాలా ఉంటుంది. అదే యాపిల్ బ్రాండ్ నుండి రీసెంట్ గా లాంచ్ అయిన ఐఫోన్ 16 సిరీస్. ఐఫోన్ 16 సిరీస్ తో పాటు ఇంకా యాపిల్ వాచ్ అల్ట్రా 2, ఎయిర్పాడ్స్ 4, వాచ్ సిరీస్ 10 ఇలా చాలా ప్రొడక్ట్స్ అయితే లాంచ్ చేశారు. లాస్ట్ జనరేషన్ తో పోల్చుకుంటే ఈసారి ఐఫోన్ 16 సిరీస్ లో చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే చేశారు. కెమెరా డిపార్ట్మెంట్ లో కానీ, డిస్ప్లే విషయంలో కానీ, పర్ఫార్మెన్స్ లో అయితే చాలా ఇంప్రూవ్మెంట్ చేశారు. యాపిల్ ఏఐని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. మరి ఇప్పుడైతే మనం ఐఫోన్ 16 సిరీస్ నుంచి 16 ఇంకా 16+ మొబైల్స్ గురించి అయితే తెలుసుకుందాం. మరి వీటిలో ఏమేమి అప్గ్రేడ్స్ చేశారు, ఏమేమి ఫీచర్స్ ని ఇంట్రడ్యూస్ చేశారని ప్రతి ఒక్క దాని గురించి అయితే డీటెయిల్ గా చెప్తా. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మరి కంటెంట్లోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ భయ, మీరు కానీ ఈ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఎందుకంటే త్వరలోనే 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి. మరి మీ సపోర్ట్ లేకుండా నేనైతే రీచ్ అవ్వలేను కదా. మరి మీరు కొంచెం సపోర్ట్ చూపించి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే అల్యూమినియం బాడీతో వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి సెరామిక్ షీల్డ్ ప్రొడక్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా బ్యాక్ కలర్ ఇన్ఫ్యూజ్డ్ గ్లాస్ బ్యాక్ తో వస్తుంది. టోటల్ 5 కలర్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది. ఐఫోన్ 16 ఏమో 170 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. అండ్ ఐఫోన్ 16 ప్లస్ 199 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది. 7.6 mm థిక్నెస్ వస్తుంది. సో చాలా స్లిమ్ గా ఉంటుంది మొబైల్ అయితే. ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే చాలా బాగుంటుంది. IP68 వాటర్ అండ్ టచ్ రెసిస్టెన్స్ తో వస్తుంది. ఇంకా దీనిలో అలర్ట్ స్లైడర్ ని తీసేసి యాక్షన్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ యాక్షన్ బటన్ ని మీరు వేరియస్ యాక్షన్స్ తో అసైన్ చేసి మీరు ఆ యాక్షన్ బటన్ అయితే యూజ్ చేయొచ్చు. కెమెరా కంట్రోల్ బటన్ కూడా ప్రొవైడ్ చేశారు. కెమెరా ఎక్కువ యూజ్ చేసే వాళ్ళకి ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ ఒక్క బటన్ లో చాలా ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. వాటి గురించి నేను ముందు చెప్తాను. సో వీటి డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే చాలా ప్రీమియం గా ఉంటుంది. నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే లాస్ట్ జనరేషన్ ఐఫోన్ 15 అండ్ 15+ లో ఏవైతే డిస్ప్లేస్ ఉన్నాయో సేమ్ డిస్ప్లేస్ అయితే ఇప్పుడు ఐఫోన్ 16 అండ్ 16+ లో ప్రొవైడ్ చేశారు. ఏమీ డిఫరెన్స్ లేదు. 6.1 ఇంచ్ అండ్ 6.7 ఇంచ్ ఓలెడ్ సూపర్ రెటీనా హెచ్డిఆర్ డిస్ప్లేస్ అయితే ప్రొవైడ్ చేశారు. 60Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. HDR సపోర్ట్ ఉంది, డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది, P3 కలర్ గ్యామెట్ తో వస్తుంది. 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేశారు. వైడ్ వన్ ఎల్ఎన్ సపోర్ట్ కూడా ఉంది. సో ఆన్లైన్ కంటెంట్ ని HDR తో పాటు డాల్బీ విజన్ లో కూడా చూడొచ్చు. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది, స్పేషల్ ఆడియో సపోర్ట్ ఉంది. సో మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. మరి మెయిన్ ఈ మొబైల్స్ లో పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే చాలా అప్గ్రేడ్ చేశారు. ఎంతంటే ఐఫోన్ 15 కి 16 కి 2 జనరేషన్స్ ప్రొసెసర్ అయితే అప్గ్రేడ్ చేశారు. ఐఫోన్ 15 లో మీకు A16 బయోనిక్ చిప్ ఉంటే ఐఫోన్ 16 లో మీకు A18 బయోనిక్ చిప్ అయితే ప్రొవైడ్ చేశారు. ఎందుకంటే యాపిల్ AI ఇంటెలిజెన్స్ అయితే ఇంట్రడ్యూస్ చేసింది. అది వర్క్ చేయాలంటే చాలా పవర్ఫుల్ ప్రొసెసర్ అయితే కావాలి. అందుకే ఐఫోన్ 15 అండ్ 15+ లో మీకు ఏ ఫీచర్స్ అయితే ఉండవు. 15 Pro 15 Pro Max లో చూస్తారు. A18 బయోనిక్ చిప్ లో 6 కోర్ CPU, 5 కోర్ GPU అండ్ 16 కోర్ న్యూరల్ ఇంజిన్ అయితే ఉంది. సో మీరు అర్థం చేసుకోండి ఎంత పవర్ఫుల్ ప్రొసెసరో ఇది. ఇంకా 8GB ర్యామ్ తో వస్తుంది. 128GB టు 512GB వరకు స్టోరేజ్ వేరియంట్స్ అయితే ఉన్నాయి. వైఫై 7 సపోర్ట్ ఉంది. బ్లూటూత్ వర్షన్ 5.3 తో వస్తుంది. NFC సపోర్ట్ ఉంది. అండ్ గేమింగ్ ని కూడా ల్యాగ్ ఫ్రీ గేమింగ్ అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఎంత హెవీ గేమ్స్ అయినా కూడా ల్యాగ్ ఫ్రీ గేమింగ్ అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇంకా దీనిలో చాలా ఫీచర్స్ ఉన్నాయి. సిరిని డైరెక్ట్ చాట్ జీపీకి అయితే లింక్ చేశారు. మీరు ఏదైనా టెక్స్ట్ ఇచ్చి ప్రొఫెషనల్ మెయిల్ క్రియేట్ చేయమంటే క్రియేట్ చేస్తుంది. ఏమైనా టెక్స్ట్ ఇచ్చి ఇమోజీస్ కన్వర్ట్ చేయమంటే ఇమోజీస్ ని జనరేట్ చేస్తుంది. ఇంకా ఏదైనా హోటల్ ని పిక్ తీసి సెర్చ్ చేస్తే ఆ హోటల్ ఉన్న మెనూని, వాటి రేటింగ్స్ ని అయితే చూపిస్తుంది. ఇలా చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఇంకా మీరు ఏదైనా డాగ్ ని ఫోటో తీస్తే దాని బ్రీడ్ కూడా చెప్తుంది. అన్ని ఫీచర్స్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. సిరి ఇంటర్ఫేస్ కూడా చేంజ్ అయింది. సో పర్ఫార్మెన్స్ లో అయితే ఎటువంటి లోటు ఉండదు. పీక్స్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే దీనిలో కూడా మంచి అప్గ్రేడ్స్ అయితే చేశారు. ఇప్పుడు మెయిన్ కెమెరాని 12 మెగాపిక్సెల్ నుంచి 48 మెగాపిక్సెల్ కి అయితే అప్గ్రేడ్ చేశారు. 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ ఫ్రంట్ కూడా 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. వీటిలో అయితే ఏం చేంజ్ లేదు. బట్ మెయిన్ క్యామ్ యూస్ చేసి మీరు ఇప్పుడైతే 24 మెగాపిక్సెల్ అండ్ 48 మెగాపిక్సెల్ లో పిక్స్ అయితే తీసుకోవచ్చు. చాలా క్లారిటీగా వస్తాయి పిక్స్ అండ్ వీడియోస్. ఇంకా దీనిలో మ్యాక్రో ఫోటోగ్రఫింగ్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. నేనైతే పర్సనల్ గా ఈ ఫీచర్ కోసం అయితే చాలా వెయిట్ చేశాను. మెయిన్ కెమెరా అలైన్మెంట్ అయితే చేంజ్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు మనం ఐఫోన్ 16 సిరీస్ యూస్ చేసి స్పెషల్ ఫోటోస్ అండ్ స్పెషల్ వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. అది కూడా అప్ టు 1080p వరకు స్పెషల్ వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. ఇంకా బ్యాక్ అండ్ ఫ్రంట్ క్యామ్ యూస్ చేసి అప్ టు 4K 60 FPS లో డాల్బీ విజన్ లో అయితే వీడియో రికార్డింగ్ చేయొచ్చు. ఇంకా నైట్ మోడ్ ఉంది, AI ఫోటోగ్రఫీ ఉంది, చాలా మోడ్స్ అయితే ఉన్నాయి.
మరి కెమెరా కోసం డెడికేటెడ్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారని చెప్పా కదా, దాన్ని యూజ్ చేసి ఫొటోస్ తీసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు, జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయొచ్చు, ఇంకా కెమెరా మోడ్స్ కూడా చేంజ్ చేయొచ్చు. ఈ ఒక్క బటన్ లో చాలా ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. కెమెరా ఎక్కువ యూజ్ చేసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా బ్యాటరీ వచ్చేసి అప్ టు 22 hours వరకు వీడియో ప్లేబ్యాక్ టైం అయితే ప్రొవైడ్ చేస్తుందని చెప్తున్నారు. మీకు తెలిసిందే యాపిల్ ఎప్పుడు కూడా బ్యాటరీ కెపాసిటీని అయితే మెన్షన్ చేయదు. బట్ అన్అఫీషియల్ గా ఐఫోన్ 16 లో 3561 mAh అండ్ 16 Plus లో 5006 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేశారని చెప్తున్నారు. టైప్ సి పోర్ట్ తో వస్తుంది, 20W ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది అండ్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఐఫోన్ 16 సిరీస్ నుంచి 16 అండ్ 16 Plus మొబైల్స్ గురించి. ఐఫోన్ 16 Pro 16 Pro Max గురించి సపరేట్ గా వీడియో చేస్తా, ఎందుకంటే దానిలో చాలా అప్గ్రేడ్స్ చేశారు. డీటెయిల్ గా చెప్పాలి కాబట్టి దానికోసం అయితే సపరేట్ వీడియో చేస్తా. ఇక ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే ఐఫోన్ 16 బేస్ వేరియంట్ 128GB మోడల్ 79,900 రూపాయలకి అయితే లాంచ్ చేశారు. అప్ టు 512GB వరకు వేరియంట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఐఫోన్ 16 Plus బేస్ వేరియంట్ 128GB మోడల్ 89,900 రూపాయలకి అయితే లాంచ్ చేశారు. దీనిలో కూడా అప్ టు 512GB వరకు వేరియంట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. 16 Plus లో అయితే ప్రైజెస్ ఏమి చేంజ్ చేయలేదు, సేమ్ ఉన్నాయి. బట్ ప్రో సిరీస్ లో అయితే దగ్గర 15,000 రూపాయలు అయితే తగ్గించారు. మరి ఈ ఐఫోన్ 16 సిరీస్ మీద మీ ఒపీనియన్ ఏంటి అండ్ మీరు ఏ మొబైల్ చూస్ చేసుకుంటారా అని కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ కంటెంట్ అండ్ నా ఎఫర్ట్స్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, అంటిల్ నెక్స్ట్ టైం.